దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం నా కృప నీకు చాలును గమనించినట్లయితే గనక దేవుడు మనతో చెప్తున్న మాట ఏమనంటే నా కృప నీకు చాలును అంటున్నాడు. మనం చూసినట్లయితే గనక కృప అనేది ఎంతో విలువైనది, ఎంతో అమూల్యమైనది. ఒక మనిషి లేవనెత్తబడుచున్నాడు అని అంటే దేవుని యొక్క కృపలో అతడు ఉన్నాడని అర్థం. ఒక మనిషి ఒక బలమైనటువంటి వ్యక్తిగా మారుతున్నాడని అంటే దేవుని యొక్క కృపలో అతడు ఉన్నాడు అని అర్థం. అయితే మనం చూసినట్లయితే కనుక నీవు బలహీనతలో ఉన్నా, లేదంటే ఇతర ఎటువంటి సమస్యలలో, ఎటువంటి పరిస్థితులలో, ఎటువంటి ఇరుకైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా సరే దేవుడు అంటున్నాడో నా కృప నీకు చాలు. అంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి విడిపించేదానికి, ఆ పరిస్థితుల్లో నుంచి నేను తప్పించడానికి నా కృప ఉంటుంది. కాబట్టి నువ్వు భయపడుకొనేసి దేవుడు సెలవిస్తున్నాడు. నా కృప నీకు చాలు అంటే నీ బలహీనత నువ్వు పెద్దదిగా చేసి చూడొద్దు. నీకున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులను నువ్వు పెద్దదిగా చేసి చూడొద్దు. నీ కనుదృష్టిలో నా కృప మాత్రమే నీకు పెద్దదిగా కనపడాలి. నా కృప మాత్రమే నీ కనుదృష్టిలో చాలా అమూల్యమైనదిగా, విశేషమైనదిగా కనపడాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకనంటే మనము ఎప్పుడు కూడా మనకున్న బలహీనతలో మనకి ఏవైతే మైనస్గా ఉంటాయో అవే మనకు పెద్దవిగా కనపడతాయి, చాలా పెద్ద సమస్యలుగా. అయితే దేవుని యొక్క కృప అనేది వాటన్నిటికంటే మించినది, బలమైనది. అంత మాత్రం కాకుండా ఆ పరిస్థితి అన్నిట్లో నుంచి కూడా నేను తప్పించేదేమనంటే దేవుని యొక్క కృప మాత్రమే. కాబట్టి దేవుడు అటువంటి కృప నీకు ఇస్తానంటున్నప్పుడు నువ్వు దేనిని గురించి భయపడద్దు. ఆ యొక్క కృప మాత్రమే విలువైనది, బలమైనది. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మాటను బట్టి నా ప్రభువా, మీ కృపను మాకు ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకునండి, ఆశీర్వదించండి, మేలులతో నింపండి, సహాయము చేయండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.